ఓ గ్రామంలో బబ్లు అనే చిన్న గుర్రం ఉండేది. బబ్లు పరుగు తక్కువగా పరిగెత్తేది, కానీ చాలా ధైర్యంగా ఉండేది. అది నాగయ్య అనే రైతుతో కలిసి ఉండేది. నాగయ్య బబ్లుతో, నీ కాళ్ళు చిన్నవి కావచ్చు బబ్లు, కానీ నీ కలలను పెద్దవిగా ఉంచు అంటూ ఉండేవాడు. అదే గ్రామంలో రాకీ అనే పెద్ద బలమైన గుర్రం ఉండేది. అది చాలా గర్వంగా ఉండేది. అది బబ్లుని చూసి, నీలాంటి చిన్న గుర్రం ఎప్పుడైనా పరుగు పందెంలో గెలవగలదా అని విక్రించేది. బబ్లుకి మాయ అనే ఒక పాప స్నేహితురాలిగా ఉండేది. బబ్లు, మనిద్దరం కలిసి ఖచ్చితంగా ఏదైనా పందెంలో గెలుస్తాం అని చెప్పేది. ఒకరోజు గ్రామ పెద్దలు ఒక పెద్ద పందెం ప్రకటించారు. ఏ గుర్రమైనా పాల్గొనవచ్చు అని. బబ్లు, మనకి ఇదే అవకాశం అని మాయ ఆనందంతో చెప్పింది. మాయ బబ్లుకి చాకచక్యంగా తెలివిగా శిక్షణ ఇచ్చింది. ఇలా రోజు శిక్షణ తీసుకుంటూ బబ్లు ధైర్యంగా మారిపోయాడు. పందెం రోజు అందరూ సిద్ధంగా ఉన్నారు. పందెం మొదలయ్యింది. రాకీ ముందుగా దూకింది. మిగిలిన గుర్రాలు వెనుక వెళ్ళాయి. బబ్లు తన పద్ధతితో నెమ్మదిగా తెలివిగా పోయాడు. అయితే దారి మధ్యలో రాకీ పాదం మట్టిలో ఇరుక్కుపోయింది. దానికి బయటికి తీయడం కష్టమైంది. బబ్లు ఆగిపోయాడు. మాయ నెమ్మదిగా అడిగింది, సహాయం చేద్దామా బబ్లు అని. బబ్లు వెంటనే రాకీకి సాయం చేశాడు. పాదాన్ని బయటికి లాగాడు. రాకీ ఆశ్చర్యపోయాడు. నువ్వు నాకు సహాయం చేశావా అని. గమ్యానికి చేరుకునే చివరి దశలో మిగతా గుర్రాలు ముందుండగా బబ్లు గట్టిగా పరుగు తీసి 3వ స్థానంలో గమ్యానికి చేరుతాడు. ప్రేక్షకులందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. గ్రామ పెద్ద వచ్చి, బబ్లు ఈ పందెంలో గెలవకపోవచ్చు, కానీ మన మనసులు గెలిచాడు. ధైర్యం ఉన్నవాడే నిజమైన విజేత అని చెప్పాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ధైర్యం, దయ మనలను నిజమైన హీరోలుగా మార్చుతాయి. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.